హాయ్ గైస్, ఈ వీడియోలో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఫస్ట్ T20 మ్యాచ్కి మెగా జిఎల్ టీమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కంప్లీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే ఈ మ్యాచ్కి గ్రాండ్ లీగ్ టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ మ్యాచ్ అనేది మనకి గ్వాలియర్ స్టేడియంలో జరగబోతుంది అన్నమాట. సో ఈ పిచ్లో మనకి ఇప్పటికొచ్చి ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా జరగలేదు. ఇదే ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్. కాకపోతే మనకి రీసెంట్గా జరిగిన మ్యాచెస్ ప్రకారం కొన్ని డొమెస్టిక్ మ్యాచెస్ జరిగాయి అన్నమాట. సో ఆ మ్యాచ్ చూసుకున్నట్లయితే ఈ పిచ్ అనేది బ్యాటింగ్కి అయితే బాగా సపోర్ట్ చేస్తుంది. బ్యాటింగ్ ప్లస్ స్పిన్నర్స్ కూడా వికెట్లు అయితే బాగానే తీస్తున్నారు. సో మనకి ఇది బ్యాలెన్స్డ్ ప్లస్ బ్యాటింగ్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. బ్యాటింగ్కే ఎక్కువ సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో అండ్ ఇక్కడ మనకి నైట్ మ్యాచ్ కాబట్టి ఎవరైతే టాస్ విన్ అవుతున్నారో అందులోని ఇండియాలో మనకి ఎక్కువ చేజ్ చేయడానికి ఇష్టపడతారు. కాబట్టి ఎవరైతే టాస్ విన్ అవుతున్నారో ఫస్ట్ బౌలింగ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో మనం ఈ మ్యాచ్కి మెగా జిఎల్ టీమ్స్ ఫాస్ట్గా క్రియేట్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మనకి మెగా జిఎల్ టీమ్స్ క్రియేట్ చేసుకోవడానికి మనకున్న పవర్ఫుల్ టీమ్ జనరేషన్ సాఫ్ట్వేర్ యూస్ చేసుకొని ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తానమాట. దానికన్నా ముందు ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వలేదో టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఈసారి నుంచి రెగ్యులర్గా మనకి ఇంపార్టెంట్ మ్యాచెస్కి స్ట్రాటజీస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. చూసుకోవచ్చు, మనం ఆల్రెడీ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్కి నేను స్ట్రాటజీస్ అనేవి 1 by 1 ప్రొవైడ్ చేశాను ఆల్రెడీ. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది అన్నమాట. టెలిగ్రామ్ లింక్ జాయిన్ అవ్వచ్చు. సో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేశాను, మీరు కూడా చెక్అవుట్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్లయితే ఇండియా బౌలింగ్ చాలా స్ట్రాంగ్ అండ్ ఇండియా వెరీ స్ట్రాంగ్ టీమ్ అన్నమాట. సో బంగ్లాదేశ్ నుంచి బ్యాట్స్మెన్స్ స్కోర్ చేసినా సరే బిగ్ స్కోర్స్ అయితే చేసే ఛాన్సెస్ చాలా తక్కువ. అంటే 60 runs 70 runs చేసే ఛాన్స్ అయితే చాలా తక్కువ అన్నమాట బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ నుంచి. అండ్ మనకి మెయిన్ థింగ్ ఏంటంటే, ఇక్కడ బంగ్లాదేశ్లో మెయిన్గా ఉన్న ప్లేయర్ ఏంటంటే రిషాద్ హుస్సేన్ అన్నమాట, ఆల్రౌండర్ నుంచి. సో రిషాద్ హుస్సేన్ అండ్ టాంజిమ్ హసన్ సకీబ్. సో టాంజిమ్ హసన్ సకీబ్ ఏమో 150+ పేస్ బౌలింగ్ వేస్తారన్నమాట. ఫాస్ట్ మంచి క్వాలిటీ బౌలర్. అండ్ రిషాద్ హుస్సేన్ క్వాలిటీ స్పిన్నర్. అండ్ మనకి మెహదీ హసన్ మిరాజ్ మనకి ఆల్రెడీ తెలిసిందే, క్వాలిటీ ఆల్రౌండర్. దాని తర్వాత మనకి ముస్తఫిజుర్ రెహమాన్ కూడా మనకి ఐపీఎల్లో బాగా పెర్ఫామ్ చేశాడు కదా. సో ఇలా అన్నమాట మనకి మెయిన్ ప్లేయర్స్. సో ఇలా మెయిన్ ప్లేస్ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. సో టీమ్ కూడా నేను అలాగే క్రియేట్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మన టీమ్ జనరేటర్ సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోదాం. సో చూసుకోవచ్చు అన్నమాట, మన టీమ్ జనరేటర్ సాఫ్ట్వేర్లో క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, కబడ్డీ అన్ని స్పోర్ట్స్లోని అన్ని మ్యాచెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అండ్ క్రికెట్ అయితే చాలా ఎక్స్క్లూజివ్గా మనకి అవైలబుల్గా ఉంది. అంటే చాలా ఫీచర్స్ అనేవి క్రికెట్కి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మ్యాచెస్లో చూసుకోవచ్చు, ఇక్కడ లిస్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఫ్యాంటసీ యాప్స్ అని చెప్పి MyFab11, Dream11, My11 Circle అండ్ My Team11 అని చెప్పి ఇక్కడ 4 టీమ్స్ ఉన్నాయి కదా, 4 యాప్స్. సో దాని అర్థం ఏంటంటే, మీరు క్రియేట్ చేసుకున్న టీమ్స్ ఒకవేళ 20 టీమ్స్ మన సాఫ్ట్వేర్లో క్రియేట్ చేసుకుంటే ఈ 20 టీమ్స్ కూడా వితిన్ 1 minute ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అన్నమాట ఆ అప్లికేషన్స్లోకి. సో అది మనకి చాలా టైం సేవింగ్ కదా. మీకు లైనప్స్ వచ్చి ఒక 20 minutes టైంలో మీరు టీమ్స్ క్రియేట్ చేసుకోవడం, స్ట్రాటజీలు వేసుకోవడం అండ్ జాయిన్ అవ్వడం అనేది చాలా కష్టం. సో మన టీమ్ జనరేటర్ సాఫ్ట్వేర్ వల్ల అది వితిన్ 1 minute జరుగుతుంది అన్నమాట. చాలామంది యూస్ చేస్తున్నారు ఈ ఫీచర్ని. సో మీకు ఎలా యూస్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చెప్తాను. మెయిన్గా ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్ళిపోతే, ఒకసారి ఇప్పుడు ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మీద క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు వికెట్ కీపర్, బ్యాట్స్మెన్, ఆల్రౌండర్స్ ఉన్నారు కదా. సో నేను ఫాస్ట్గా ప్లేయింగ్ 11ని సెలెక్ట్ చేస్తాను. లిటన్ దాస్, సంజు శాంసన్ అండ్ జాకిర్ అలీ. అండ్ బ్యాట్స్మెన్లో చూసుకున్నట్లయితే సంజు శాంసన్, రింకు సింగ్, అభిషేక్ శర్మ, టీ హృదయ్, షాంటో అండ్ ఎంపీ హుసేన్. సో దాని తర్వాత ఆల్రౌండర్స్ చూసుకున్నట్లయితే హార్దిక్ పాండ్యా, మెహదీ హసన్ మిరాజ్, ఆర్ హుసేన్, మహమ్మదుల్లా అండ్ రియాన్ పరాగ్. అండ్ ఇక్కడ సుందర్ ఆర్ రెడ్డి, ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఆడే అవకాశం ఉందన్నమాట. ఆల్రెడీ ఇండియా నుంచి మనకి రియాన్ పరాగ్ స్పిన్నర్ ఉన్నాడు. అండ్ మెయిన్ స్పిన్నర్స్ ఏమో బిష్నాయ్ అండ్ వరుణ్ చక్రవర్తి ఉన్నారు. కాబట్టి మ్యాక్సిమం నితీష్ కుమార్ రెడ్డినే తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట. అది మనం టాస్ అయిన తర్వాత చూసుకుందాం. ప్రస్తుతానికి అయితే నేను నితీష్ కుమార్ రెడ్డినే సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ బౌలింగ్లో చూసుకున్నట్లయితే హర్షదీప్ సింగ్, ముస్తఫిజుర్ రెహమాన్, టస్కిన్ అహ్మద్, బిష్నాయ్, టీ షకీబ్, వరుణ్ చక్రవర్తి అండ్ మయాంక్ యాదవ్ అన్నమాట. ఇండియా నుంచి 150+ ఫాస్ట్గా బౌలింగ్ చేసే
అనదర్ ఇంపార్టెంట్ బౌలర్. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ 11 ప్లేస్ సెలెక్ట్ చేశాను కదా. సెలెక్ట్ చేసిన తర్వాత కంటిన్యూ చేస్తాను. సో కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే అడ్వాన్స్ జనరేషన్ మీద క్లిక్ చేసుకుందాం. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆప్షన్స్ చూసుకోవచ్చు, ఫిక్స్డ్ ప్లేయర్స్ అన్నమాట. ఫిక్స్డ్ ప్లేయర్స్ ఈ మ్యాచ్కి చూసుకున్నట్లయితే మనకి హార్దిక్ పాండ్యా మనకి 2 to 3 ఓవర్స్ కంపల్సరీగా వేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ బ్యాటింగ్ కూడా మనకి 3 డౌన్ 3 వికెట్లు పడ్డ తర్వాత వస్తాడు. సో ఇండియా కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే తీసుకోవచ్చు, లేకపోతే మనకు కంపల్సరీగా పాయింట్స్ అయితే ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట బ్యాటింగ్ అండ్ బౌలింగ్లోని. సో ఫిక్స్ చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. దాని తర్వాత మనకి బౌలర్స్లో హర్షదీప్ సింగ్ డెత్ ఓవర్స్ వేస్తారన్నమాట. బంగ్లాదేశ్ కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కంపల్సరీగా హర్షదీప్ సింగ్ని ఫిక్స్ చేసుకోండి. సో వాళ్ళిద్దరిని ఫిక్స్ చేసుకుంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ కెప్టెన్ ప్లేయర్స్ చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేయడం జరిగిందన్నమాట. కెప్టెన్ ప్లేయర్స్ ఎవరెవరంటే సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా అండ్ రియాన్ పరాగ్ అవసరం లేదు. రియాన్ పరాగ్ మనకి 5 వికెట్స్ పడ్డ తర్వాత వస్తాడన్నమాట. ఇండియా కనుక చేసింగ్ చేస్తే మనకి ఒక 2-3 వికెట్లు పడి మన వాళ్ళు స్కోర్ని చేసేసే అవకాశాలు ఎక్కువ కాబట్టి రియాన్ పరాగ్ బ్యాటింగ్ వచ్చే ఛాన్స్ కూడా చాలా తక్కువ. ఓన్లీ బౌలింగే 1 or 2 ఓవర్స్ వేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కెప్టెన్ లిస్ట్లో పెట్టుకోకండి, నేనైతే పెట్టట్లేదు. సో మీ ఇష్టం అన్నమాట. దాని తర్వాత హర్షదీప్ సింగ్, రవి బిష్నాయ్, వరుణ్ చక్రవర్తి, మయాంక్ యాదవ్. సో వీళ్ళన్నమాట మన కెప్టెన్ ప్లేయర్స్. ఓన్లీ ఇండియా నుంచి 8 ప్లేయర్స్ని సెలెక్ట్ చేశాను. సో దాని తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ దగ్గర ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ వైస్ కెప్టెన్లో చూసుకున్నట్లయితే వైస్ కెప్టెన్లో మీరు ఏం చేస్తారంటే సంజు శాంసన్ అండ్ సేమ్ కెప్టెన్ ఎవరిని పెట్టారో వాళ్ళందరినీ పెట్టుకున్న తర్వాత సో నేను ఎక్కువ మందిని సెలెక్ట్ చేస్తున్నాను. మీరు తగ్గించుకోవాలంటే మీ ప్రెడిక్షన్ ప్రకారం తగ్గించుకోండి. నేనైతే ఆల్ పాసిబుల్ క్లాసెస్లో నేను చెప్తాను కాబట్టి నేను ఎక్కువ మందిని సెలెక్ట్ చేస్తాను అన్నమాట. టీ షకీబ్, దాని తర్వాత ఆర్ హుస్సేన్, దాని తర్వాత మెహదీ హసన్ మిరాజ్. సో వీళ్ళన్నమాట నా వైస్ కెప్టెన్స్. సో కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ టీమ్ పార్టీషన్ సెక్షన్ చూసుకున్నట్లయితే మనకి ఇండియా నుంచి ఎక్కువ ప్లేయర్స్ పెట్టుకోండి అన్నమాట. ఇండియా వినే ఛాన్స్ ఎక్కువ కాబట్టి 7-4 అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది ఒక దాంతో కూడా వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకా ఎక్స్ట్రా సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటే 6-5 అండ్ దాని తర్వాత 8-3 కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ బంగ్లాదేశ్ కనుక బౌలింగ్ చేస్తే ఫస్ట్, అంటే ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బంగ్లాదేశ్ ప్లేయర్స్ వికెట్స్ కూడా తీసే అవకాశం ఉంది కాబట్టి మీరు బంగ్లాదేశ్ నుంచి 6 అండ్ ఇండియా నుంచి 5 కూడా పెట్టుకోండి. ఇఫ్ ఇండియా బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే ఇలా ఇది కూడా సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. సో కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ పర్సంటేజ్ సెలక్షన్ స్ట్రాటజీ చూసుకున్నట్లయితే 5-6, 4-7 అండ్ 3-8 అని చెప్తుంది కదా మనకి సజెషన్లో. సో 5-6 ఒకటి రిమూవ్ చేసేసి యాడ్ చేసేయండి. ఈ రెండు యాడ్ చేస్తే కంటిన్యూ చేసేయండి. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ మన క్రెడిట్ రేంజ్ కూడా మన సాఫ్ట్వేర్ ఇచ్చింది కదా, దీనికి ఒక 2 పెంచుకోండి, అంటే 91.5, 91 అలా పెట్టుకోండి. సో కంటిన్యూ చేద్దాం. కంటిన్యూ చేసిన తర్వాత కాంబినేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ వికెట్ కీపర్లో మనకి ఎంతమంది ఉన్నారు, సంజు శాంసన్, లిట్టన్ దాస్ అండ్ జాకీర్ అలీ. సో వీళ్ళ ముగ్గురు వచ్చే ఛాన్స్ చాలా తక్కువ కాబట్టి నేను 1 to 2 పెట్టుకున్నాను అనమాట. 6 బ్యాట్స్మెన్స్ ఉన్నారన్నమాట. సో 6లో మనకి 6 వచ్చే ఛాన్స్ చాలా తక్కువ అండ్ బ్యాట్స్మెన్ కొంచెం వీక్ కాబట్టి 1 to 4 పెట్టుకుంటున్నాను. అలా కాబట్టి 1 to 5 కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇది మనకి బ్యాట్స్మెన్ నుంచి. అండ్ ఆల్రౌండర్స్లో చూసుకున్నట్లయితే 6 ఆల్రౌండర్స్ ఉన్నారు. ఇండియా నుంచి 3 మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు అండ్ బంగ్లాదేశ్ నుంచి కూడా 3 మంచి ఆల్రౌండర్స్ ఉన్నారన్నమాట. కాబట్టి 2 to 5 పెట్టుకోండి. దాని తర్వాత బౌలర్స్ కూడా చూసుకున్నట్లయితే మంచి బౌలర్స్ ఉన్నారన్నమాట. ఇండియా నుంచి 4 మంచి బౌలర్స్ ఉన్నారు అండ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా 3 మంచి బౌలర్స్ ఉన్నారు. కాబట్టి 2 to 6 పెట్టుకోండి. సో ఇది ఇలా పెట్టుకోవడం 1 to 2, 1 to 4, 2 to 5 అండ్ 2 to 6 యాడ్ చేస్తే మీకు ఆ రేంజ్లో ఉన్న అన్ని కాంబినేషన్స్ సెలెక్ట్ అవుతాయి అన్నమాట. కొన్ని ఎక్కువ కాంబినేషన్స్ సెలెక్ట్ అయ్యాయి కదా, ఈ చాలా ఎక్కువ కాంబినేషన్స్ సెలెక్ట్ అయ్యాయి, అది నిజమే. మీరు కావాలంటే మీ ప్రిడిక్షన్ ప్రకారం కొన్ని తగ్గించుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 బ్యాట్స్మెన్స్ కంపల్సరీగా వస్తారనుకుంటే 2 to 4 పెట్టుకుంటారు. దాని తర్వాత 3 ఆల్రౌండర్స్ కంపల్సరీగా వస్తారంటే 3 to 5 పెట్టుకుంటారు. లేదా 3 బౌలర్స్ కంపల్సరీగా వస్తారంటే 3 to 6 పెట్టుకోండి. అలాగా మీ ప్రిడిక్షన్ తగ్గట్టు మార్చుకోండి. సో ప్రస్తుతంగా అయితే కంటిన్యూ చేస్తున్నాను. సో కంటిన్యూ చేసిన తర్వాత నేను ఒక 20 టీమ్స్ క్రియేట్ చేస్తాను అన్నమాట. సో ఇప్పుడు నేను ఏవైతే టీమ్స్ క్రియేట్ చేస్తానో ఇవన్నీ చాలా హై క్వాలిటీ టీమ్స్ అన్నమాట. సో మీరు మీ ప్రెడిక్షన్ తగ్గట్టు మీరు క్రియేట్ చేసుకున్న టీమ్స్ ఇవన్నీ. సో మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే డ్రీమ్ లెవెన్లో కాపీ చేసుకోవడం ఎలా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు కదా. సో ఫస్ట్ థింగ్ ఇలా మన టీమ్స్ క్రియేట్ చేసుకోవడం బాగానే ఉంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే
ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ సెలక్షన్ అని ఉంది కదా, సెలక్షన్ మీద క్లిక్ చేయాలి. సెలక్షన్ మీద క్లిక్ చేస్తే సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేస్తే మొత్తం 20 టీమ్స్ సెలెక్ట్ అయ్యాయి కదా. సో ఈ 20 టీమ్స్ సెలెక్ట్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ మ్యాచ్కి అవైలబుల్గా ఉన్న ఫ్యాంటసీ యాప్స్ ఇక్కడ లిస్ట్ వస్తుంది అన్నమాట. డ్రీమ్ 11 ఉంది, మై ఫైవ్ 11 ఉంది, మై 11 సర్కిల్ ఉంది, మై టీమ్ 11 ఉంది. సో మీకు ఈ 4 వాటిలో ఏ ఫ్యాంటసీ యాప్లోకి మీరు టీమ్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాటి మీద ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేస్తే మీకు మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట. మీ అకౌంట్ ఇక్కడ ఎలా లింక్ చేసుకోవాలనేది ఫస్ట్ థింగ్ చెప్తాను. సో దాని తర్వాత క్రియేట్ చేసుకుందాం, లింక్ చేద్దాం, టీమ్స్ ట్రాన్స్ఫర్ చేద్దాం. సో ఫస్ట్ హోమ్ బటన్లోకి వచ్చేయండి. స్టార్టింగ్ పేజ్కి వచ్చేసిన తర్వాత కింద యూజర్స్ మీద క్లిక్ చేయండి. సో యూజర్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. చూసుకోవచ్చు, ఇక్కడ యూజర్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఫ్యాంటసీ యాప్స్ లిస్ట్ ఉంది కదా. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ వ్యూ అని ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్లింక్ చేస్తాను. సో అన్లింక్ చేస్తే మీకు ఫస్ట్ పాయింట్, మీరు లింక్ చేసుకోకపోతే లింక్ అని ఉంటుంది అన్నమాట. డ్రీమ్ 11 అని చెప్పి ఇక్కడ ఉంది కదా. సో ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ మొబైల్ నెంబర్, అంటే మీకు ఏ మొబైల్ నెంబర్లోకి అయితే పంపించాలనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ క్లిక్ చేయండి. సో 9848579715. సో లాగిన్ చేస్తాను. సో లాగిన్ ఎప్పుడైతే చేసానో మనకి ఓటీపీ వస్తుంది అన్నమాట. మీ డ్రీమ్ 11 ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుంటారు, 440763. సో నేను ఎప్పుడైతే ఓటీపీ ఎంటర్ చేస్తానో మనకి అకౌంట్ అనేది లింక్ అయిపోయింది అన్నమాట ఈజీగా. సో ఎప్పుడైతే లింక్ అయిందో మీకు దాని అర్థం ఆ అకౌంట్లోకి మీరు టీమ్స్ అనేవి షేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా మ్యాచ్కి నేను ఆల్రెడీ 20 టీమ్స్ క్రియేట్ చేశాను కదా. సో క్రియేట్ చేసిన తర్వాత సెలక్షన్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ చేసి ట్రాన్స్ఫర్ మీద చేసి ట్రాన్స్ఫర్ టు డ్రీమ్ 11 మీద క్లిక్ చేస్తాను అన్నమాట. సో ఎప్పుడైతే నేను ట్రాన్స్ఫర్ క్లిక్ చేస్తానో నాకు ఇక్కడ చూపిస్తుంది అన్నమాట, నేను 20 టీమ్స్ అనేవి సెలెక్ట్ చేస్తానని చూపిస్తుంది. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆల్ సెలెక్టెడ్ టీమ్స్ అని ఉంది కదా. సో ఈ ఫస్ట్ ఆప్షన్ ఆల్రెడీ క్లిక్ చేసి ఉంది కాబట్టి దాని మీద అలా ఉంచేసి కింద మీరు సింపుల్గా ట్రాన్స్ఫర్ టీమ్స్ మీద క్లిక్ చేసాను సరిపోతుంది. సో ట్రాన్స్ఫర్ టీమ్ మీద క్లిక్ చేస్తే ఎప్పుడైతే నేను ట్రాన్స్ఫర్ టీమ్ మీద క్లిక్ చేస్తానో టీమ్స్ అనేవి విత్ ఇన్ 30 సెకండ్స్లో 20 టీమ్స్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి అన్నమాట మీ డ్రీమ్ 11 అకౌంట్లోకి. నేను ఇప్పుడు ఆ టీమ్స్ డ్రీమ్ 11లో కూడా చూపిస్తాను, నేను క్రియేట్ చేసిన టీమ్స్. చూసుకోవచ్చు, 20 టీమ్స్ అనేవి సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయాయి కదా. సో ఈ 20 టీమ్స్ మీరు కావాలితే ఇక్కడ జాయిన్ అయిన టీమ్స్ కూడా ఇక్కడ మీరు డ్రీమ్ 11లో టీమ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇవి డ్రీమ్ 11 నుంచి వచ్చిన టీమ్స్ అన్నమాట. సో ఒకసారి నేను ఫాస్ట్గా డ్రీమ్ 11 ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో డ్రీమ్ 11లో టీమ్స్ అనేవి జాయిన్ అయ్యో లేదో ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్లో ఇక్కడ 20 టీమ్స్ మీకు కనబడుతున్నాయి అనుకుంటున్నాను. సో 20 టీమ్స్, ఆల్ 20 టీమ్స్ అనేవి మీకు విత్ ఇన్ 30 సెకండ్స్లో ట్రాన్స్ఫర్ అయిపోయాయి అన్నమాట. సో ఈ సాఫ్ట్వేర్ అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్ అన్నమాట. మీకు 159 రూపీస్కి 1 మంత్ కంప్లీట్ ఫుల్ యాక్సెస్ ఉంటుంది. సో మీకు కనుక సాఫ్ట్వేర్ కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ స్క్రీన్ మీద కూడా ప్రొవైడ్ చేస్తాం. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్, స్టే ఇన్ ఫైట్.